హాయ్ అండి, వెల్కమ్ టు వసంతాస్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ జడ భరతుడు. నేను ఈ కథని రమణులు చెప్పిన కథలు అనే బుక్లో చదివాను. ఒకసారి రమణ మహర్షి ఎంతటి ఆత్మజ్ఞానం ఉన్నా చనిపోయే లోపు ఏదైనా వస్తువు పైన కానీ ప్రాణి పైన కానీ మోహం కానీ బంధం కానీ పెట్టుకుంటే మళ్ళీ జన్మ తప్పదు అని చెప్తారు. అని చెప్తూ ఉదాహరణగా ఈ జడ భరతుడి కథ చెప్తారు. ఈ వీడియోలో అసలు ఈ జడభరతుడు ఎవరు, అతని కథ ఏంటి తెలుసుకుందాం. పూర్వం భరతుడు అనే రాజు ఈ భూమండలాన్ని ఎంతో ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. ఆయన పేరు మీదుగానే మన దేశానికి భరతవర్షం అంటే భారతదేశం అనే పేరు కూడా వచ్చింది. వయసు మళ్ళాక రాజు రాజ్యం బాధ్యత మొత్తాన్ని కొడుకులకు అప్పగించి ఆత్మజ్ఞానంతో అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. ఒకరోజు భరతుడు నది తీరంలో తపస్సు చేస్తుండగా ఒక గర్భవతి అయిన జింక నీళ్లు తాగడానికి వచ్చింది. అదే సమయంలో ఒక సింహం గర్జించడం వినిపించడంతో ఆ జింక భయపడి నీళ్లలో పడిపోయింది. ఆ సమయంలోనే అది ఒక జింక పిల్లకి జన్మనిచ్చి చనిపోయింది. అదంతా గమనిస్తున్న భరతుడు ఆ జింక పిల్లని చూసి జాలి కలిగి తన ఆశ్రమానికి తెచ్చుకుంటాడు. క్రమక్రమంగా జింక పిల్ల పెరుగుతూ ఉంటుంది. దాని ఆలనా పాలన భరతుడు చూస్తూ ఉంటాడు. అలా ఆ జింక పిల్లను పెంచుతూ ఉండగా భరతుడు క్రమంగా ధ్యానాన్ని తపస్సును మర్చిపోతాడు. మొత్తం జింకే లోకమైపోతుంది. చివరికి తను ప్రాణాలు విడిచే సమయంలో కూడా నేను లేకపోతే ఈ జింక ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ ఆ జింక గురించి ఆలోచిస్తూ ప్రాణాలు విడుస్తాడు. చనిపోయేటప్పుడు మనం ఏది తలిస్తే మరుసటి జన్మలో అదే అవుతాము అనే సూత్రం ప్రకారం భరతుడు మరుసటి జన్మలో జింకగా పుడతాడు. కానీ గత జన్మలో చేసిన తపస్సు వల్ల ఆ జింకకి తాను గత జన్మలో భరత చక్రవర్తిని అని గుర్తుంటుంది. దాంతో సజ్జనుల ఆశ్రమాల చుట్టే తిరుగుతూ అక్కడే కాలం గడిపి శరీరాన్ని విడుస్తాడు. ఆ తరువాతి జన్మలో భరతుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మిస్తాడు. ఈ జన్మలో కూడా భరతుడికి తన గత జన్మల స్మృతి ఉంటుంది. ఈ జన్మలో ఎలాగైనా మోక్షం పొందాలని బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా మూగవాడిలా పిచ్చివాడిలా నటిస్తాడు. ఎవరు ఏం మాట్లాడినా ఎవరు ఏమి తిట్టినా దానికి స్పందించకుండా జడంలా ఉండటం వల్ల అతన్ని అందరూ జడ భరతుడు అని పిలిచేవాళ్ళు. తండ్రి చనిపోయిన తర్వాత జడభరతుణ్ణి అన్నలు పట్టించుకోకపోయినా పొలం దగ్గర కాపలా కాస్తూ ఏది దొరికితే అది తింటూ ఆత్మజ్ఞానంలో ఉంటూ గడిపేవాడు. ఒకరోజు అటువైపుగా సింధు దేశపు రాజైన రహుగణ మహారాజు జ్ఞానోపదేశం కోసం కపిల మహర్షి ఆశ్రమానికి పల్లకిలో అటుగా వెళ్తూ ఉంటాడు. అయితే వెళ్లేదారిలో పల్లకి మోసే బోయవాళ్లలో ఒక బోయవాడికి ఆరోగ్యం సరిగ్గా లేక జడభరతుని పిలిచి పల్లకి మోయమని ఆజ్ఞాపిస్తాడు. పల్లకి మోస్తున్న జడభరతుడు తన కాలి కింద పడి చిన్ని ప్రాణాలు అంటే చీమల్లాంటివి చనిపోకూడదని తన అడుగులు తడబడుతూ వేస్తాడు. దాంతో పల్లకి ఊగుతుంది. దాంతో పల్లకిలో ఉన్న రాజుకు కోపం వచ్చి, నీ వంకర చింకర చేష్టలేంటి, సరిగ్గా నడగలేవా అని తిడతాడు. ఆ తిట్లకి జడభరతుడు ఇంత కూడా స్పందించాడు. దాంతో రాజుకి ఇంకా కోపం వచ్చి, నువ్వు బతికున్న శవంలాగా ఉన్నావు అని చాలా కఠినంగా తిడతాడు. దాంతో మొట్టమొదటిసారిగా జడభరతుడు మౌనం వీడి రహుగణ మహారాజుతో ప్రశాంతంగా ఇలా మాట్లాడతాడు. నువ్వు తిడుతున్నది ఈ శరీరాన్నే అయితే దానికి అలసట, అవమానము, బరువు అన్నీ సహజమే. కానీ నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని. ఆత్మకు అవమానం, బరువు, అలసట అనేవి ఏవి ఉండవు అని సమాధానం ఇస్తాడు. దాంతో రాజుకి ఇతను మామూలు వ్యక్తి కాదు అని అర్థమయ్యి పల్లకి దిగి జడభరతుడికి సాష్టాంగ నమస్కారం చేస్తూ, నన్ను క్షమించు స్వామి, నాకు జ్ఞానోపదేశం చెయ్యండి, నాకు ఆత్మ జ్ఞానం ప్రసాదించండి అని వేడుకుంటాడు. అప్పుడు జడభరతుడు రాజుకి ఆత్మ జ్ఞానం బోధిస్తాడు. దాంతో రాజు ఆత్మ జ్ఞానం పొందుతాడు. దాని తర్వాత జడభరతుడు అలాగే కాలం గడుపుతూ మొత్తానికి ఈ జన్మలో మోక్షాన్ని సంపాదించుకుంటాడు. ఈ విధంగా ఎంతటి ఆత్మజ్ఞానం ఉన్న భరతుడు లాంటి వాళ్ళు కూడా చిన్న జింక పైన మోహంతో మళ్ళీ జన్మలెత్తాల్సి వచ్చింది. ఎవరికైనా సరే చనిపోయే లోపు ఏ వస్తువు పైన కానీ ప్రాణి పైన కానీ మోహం విడవకపోతే మళ్ళీ జన్మ తప్పదు అని చెప్తూ రమణ మహర్షి ఈ కథ వివరించారు. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.